ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీన సాయంత్రం లోపు మీ ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి ఏ రూపంలోనైనా రావచ్చు, నాగదేవత రూపంలో కూడా రావచ్చు. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ఉండేటట్లు చేయండి. ముఖ్యంగా ఇంట్లో ధూపదీపాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ దైవశక్తి మిమ్మల్ని కోరి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది, మీ ఇంట్లోకి రావడం కారణం ఏమిటి, మీకు ఎలాంటి శుభ సంకేతాలకు కారణం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారి కష్టాల నుండి బయటపడే అవకాశాలు ఒక కొత్త మార్గంతో ఆ దైవశక్తి మీ ముందుకు రావడంతో మీకు ఎలాంటి అదృష్టం ఏ రూపంలో కలుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ బాలాజీ రాజు గారు గురువుగారి ఆశీర్వాదాలతో 100% జరుగును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి కాంటాక్ట్లో ఉండండి. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వీరు చాలా స్థిరత్వంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఇంత బాధలు ఉన్నా కూడా పైకి చూపించరు. ఎందుకంటే నలుగురిని కష్టపెట్టడం వీరికి అస్సలు నచ్చదు. ఎన్ని బాధలు ఉన్నా కూడా ఒంటరిగానే భరిస్తారు. అలాగే వీరు బాధపడుతూ కూర్చోరు. ఎందుకంటే వీరు ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం వెతుకుతారు, కానీ బాధపడుతూ అస్సలు కూర్చోరు. ఏదైనా సమస్య వచ్చిందంటే వీరు వెనకడుగు అస్సలు వేయరు. చాలా కష్టపడతారు. ఈ కుంభరాశి వ్యక్తులు అంటే చిన్నప్పటి నుండి కష్టజీవి, కష్టపడుతూ పెరిగారు, ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నారు. కానీ కష్టానికి ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. ఎందుకంటే వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన కాదో, లేదా శని ప్రభావం వలన, లేదా వీరి చుట్టూ ఉన్నవారు మోసం చేయడం వలన కానీ ఖచ్చితంగా ఇంతవరకు వెనుకబడి ఉన్నారు. కానీ ఇక నుండి వీరికి ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి వ్యాపారం చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని చాలా తెలుసుకున్నారు. శని ప్రభావం వలన వీరు ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు. దానికి ఒక మంచి మార్పు అనేది వచ్చింది, చాలా అనుభవం కూడా వచ్చింది. కాబట్టి ఇక నుండి గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్క మార్పు వీరి జీవితంలో ఒక్కొక్క కష్టం అనేది తీరిపోయేలా చేస్తుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ దానికి కారణం ఏమిటి, ఆ కష్టానికి కారణంతో పాటు పరిష్కారం కూడా వెతుకుతారు. కాబట్టి ఈ రాశివారు ఇక నుండి అదృష్టం అనేది ఏ విధంగా వస్తుందంటే విపరీతమైన అదృష్టంతో చాలా అరుదైన జీవితాన్ని పొందుతారు. వీరు దృఢత్వం కలిగి ఉంటారు, అంచెలంచెలుగా విశ్వాసం కలిగి ఉంటారు. కాబట్టి ఎవరైనా చిన్న సహాయం ఈ కుంభరాశి వ్యక్తికి చేశారంటే తిరిగి వారికి సహాయం చేయడానికి ఆలోచిస్తారు, కానీ వారి రుణం మాత్రం అస్సలు ఉంచుకోరు. ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. రూపం చాలా అందంగా ఉంటుంది. పెద్ద కళ్ళతో చాలా అందంగా కనిపిస్తారు. వీరిని చూడగానే వెంటనే ఆకర్షిస్తారు. చాలామంది ఇష్టపడతారు. ఇతరులు వీరిని చూడగానే వారికి ఉన్న బాధలు కష్టాలు కుంభరాశి వ్యక్తితో పంచుకుంటారు. ఎందుకంటే ఈ రాశివారు చాలా మంచివారు, సున్నితమైన మనసు కలిగిన వారు. కాబట్టి నా బాధలు వింటారు, అర్థం చేసుకుంటారు, ఏదైనా సలహా ఇస్తారు అనని వారు మనసులో ఇన్ని కోరికలు పెట్టుకొని ఈ రాశి వారితో మాట్లాడుతారు. ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తితో మాట్లాడినట్లయితే వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఇస్తారు. ముందుగా ఈ ప్రతి మనిషికి ధైర్యం ఉంటేనే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. కాబట్టి వీరితో స్నేహం
నిర్ణయం చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. చాకచక్యంగా ఉంటారు. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు లేకుండా మంచిగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ప్రతి నిర్ణయం 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, కానీ తొందరపడి అస్సలు చేయరు. కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు కొన్ని విషయాల్లో తొందరపడతారు. ఆ తొందరపడి తర్వాత బాధపడతారు, కానీ ఆ విషయంలో మాత్రం ఎలాంటి తప్పు మాత్రం అస్సలు ఉండదు. వీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఖచ్చితంగా అది పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు. ఎంత కష్టమైన మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ఏదైనా మొదలు పెట్టారంటే అది పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉండడంతో పాటు ఈ రాశి వారికి మరింత అభిమానులు పెరుగుతారు. ఎందుకంటే వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు అస్సలు పట్టుదలతో వీడరు. కాబట్టి కొంతమందికి ఈ రాశివారు అంటే చాలా ఇష్టం. మరి కొంతమంది వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎందుకు ఇలా నిలకడగా ఉంటారో, ఎందుకు పడిపోరు అని చాలామంది ఈర్ష్యపడతారు. అలాగే ఈ రాశివారు త్వరలోనే ప్రేమలో పడతారు, త్వరగానే వారికి దూరం అవుతారు. ఎందుకంటే వీరి మనసుకు నచ్చని వారు దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. కానీ వారి నటనలో వీరు చాలా మునిగిపోతారు. కాబట్టి కొన్ని విషయాల్లో మోసపోవడం అనేది చాలా జరిగింది. వీరి ఇంట్లోకి దైవశక్తి ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, మీకు ఎలాంటి మంచి సూచనలు చూపిస్తుంది, దానిలో మార్పు ఏ విధంగా వస్తుంది, ఆ మార్పు వలన ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తాయి, వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దైవశక్తి ఏ రూపంలో రావడంతో మీకు ఎలాంటి అదృష్టం వస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీరు ఏ పని చేసినా పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు, కానీ చివరి సమయంలో అది విఫలం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ కొద్దిపాటి సమయంలోనే మీకు ఆ టెన్షన్ అనేది తప్పిపోతుంది. అది దైవ నిర్ణయం మాత్రమే. ఆ కర్మఫలం మీకు ఏ విధంగా ఉంటుందంటే కొన్ని సమయంలో చాలా సంతోషంగా ఉన్నా కూడా మరికొంత సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ చివరికి మీరు సక్సెస్ పొందుతారు. అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్య పెద్దగా కూడా మారుతుంది. ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అది బయటికి చెప్పుకోరు. పెద్దగా అనారోగ్యం కాదు, కానీ మానసికంగా ఒత్తిడి మాత్రం చాలా కాలంగా కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఒంటి నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాటన్నింటికి ఇప్పుడు ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు మెడ నొప్పులు అనేవి చాలా వస్తున్నాయి. దానికి కారణం మీకున్న ఇంతవరకు శని బాధలు తొలగిపోయి ఇప్పుడు ఆనందం కలిగే అద్భుతమైన శుభవార్తలు వింటారు. ఆ దేవత ఇంట్లో తిరగడం వలన మొత్తం పాజిటివ్ ఉంటుంది. మీకు ఒక పెద్ద సమస్య రావడంతో చిన్న ఒక క్షణంలోనే అది తప్పి సంతోషం అనేది రాబోతుంది. ఒక ప్రమాదం జరగబోతుంది, అది చిన్న దెబ్బలతోనే మీరు తప్పించుకుంటారు. అది మీ ఇంట్లో దైవశక్తి తిరగడం వలనే మీకు పెద్ద అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదాలు రావడం అనేది జరిగింది, కానీ అది చిన్నపాటిగా మారుతుంది. ఈ రాశివారు నష్టపోయినంత ఎవ్వరూ నష్టపోలేరు. వీరికి చాలా కష్టాలు, బాధలు జీవితంలో ఎన్ని చూసారంటే ప్రతి ఒక్క విషయంలో ఏదైనా ఈజీగా వీరికి రాలేదు. ఆ దైవశక్తిని ఎలా గుర్తిస్తారు అంటే మీ ఇంట్లోకి మీ చుట్టూ ఒక నాగ దేవత రూపంలో కానీ లేదా మీ ఇంట్లో తిరిగే ఒక చిన్న పిల్ల రూపంలో ఒక వ్యక్తి రావచ్చు. వారి ద్వారా మీకు ఒక శుభ సంకేతం, శుభవార్త చెప్తారు. వారు అది చిన్న శుభవార్తనే అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి రూపంలో ఖచ్చితంగా ఈ రోజున రావచ్చు. వారి వల్ల మీకు అదృష్టం కూడా కలుగుతుంది. కాబట్టి ఈరోజు దైవారాధన, దీపారాధన, ధూప దీపాలతో ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. వారి వల్ల మీకు ఒక శుభవార్త వింటారు. అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ ఈరోజు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఎలాంటి వారితో ఎలాంటి వివాదాలు పెట్టుకోకండి. ఖచ్చితంగా ఒక శుభవార్త మాత్రం ఈ రోజున వింటారు. అది ఒక పెద్ద అవకాశానికి మార్గం తీస్తుంది.